వైసీపీ ఏపీలో ప్రధానంగా దృష్టి సారించిన నియోజకవర్గాలు కుప్పం, పిఠాపురం, మంగళగిరి, హిందూపురం. ఈ నియోజకవర్గాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా ఈ నలుగురిని ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకుంది. గత ఎన్నికల్లో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ను వైసీపీ ఓడించగలిగింది. చంద్రబాబు, బాలకృష్ణను మాత్రం వైసీపీ పెనుగాలి వీచిన 2019 ఎన్నికల్లో ఓడించలేకపోయింది. ఈసారి మాత్రం సీఎం జగన్ ప్రణాళిక వర్కౌట్ అవుతుందని టాక్. ఈసారి పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణతో పాటు చంద్రబాబు కూడా ఓడిపోవడం ఖాయమని చెప్తున్నారు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న కుప్పంను మున్సిపాలిటీగా చేయలేకపోయారు. అలాగే రెవెన్యూ డివిజన్ గా కూడా చేయలేకపోయారు. అలాగే హంద్రీ నీవా జలాలను కుప్పం నియోజకవర్గానికి అందించలేకపోయారని గుర్తు చేస్తున్నారు. అయితే వైసీపీ తొలిసారి అధికారంలోకి వచ్చిన ప్రతిపక్ష నేత నియోజకవర్గమని వదిలిపెట్టకుండా అభివృద్ధి చేసిందని చెప్తున్నారు. ఇందుకు వందల కోట్ల రూపాయల నిధులను వెచ్చించిందని చెప్తున్నారు. వైసీపీ పాలనలోనే కుప్పం మున్సిపాలిటీ అయింది. రెవెన్యూ డివిజన్ గా కూడా చేశామని ఇప్పటికే సీఎం జగన్ పలుసార్లు చెప్పారు. 1989 నుంచి కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు కుప్పంను మున్సిపాలిటీగా కూడా చేయలేకపోయారని, రెవెన్యూ డివిజన్ ని కూడా చేయలేకపోయారని జగన్ విమర్శిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి ప్రభుత్వంలో నెంబర్ 2 మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ బాధ్యతలు కట్టబెట్టారు. ఈ క్రమంలో పెద్దిరెడ్డి పలుమార్లు కుప్పంలో పర్యటించారు. చంద్రబాబును ఓడించడానికి ప్రత్యేక ప్రణాళికను అమలు చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన మున్సిపల్, పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం పరిధిలో 90% స్థానాలు వైసీపీనే గెలుచుకుంది. దీంతో ఈసారి అసెంబ్లీ స్థానం కూడా తమకే దక్కుతుందని వైసీపీ ధీమాగా ఉంది. చంద్రబాబు ఓటమి ఖాయమని తేల్చి చెప్తుంది. వైసీపీ తరపున కేజే భరత్ పోటీ చేస్తున్నారు. వన్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు ఈయన. పెత్తందారు అయిన చంద్రబాబుపై తాము బీసీ అభ్యర్థిని బరిలో నిలపమని, ఆయనను గెలిపించాలని సీఎం జగన్ తన ప్రచారంలో కోరారు. వాస్తవానికి కేజే భరత్ ను ఎమ్మెల్సీ చేయడంతో పాటు చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిని కూడా ఆయనకు జగన్ కట్టబెట్టారు. కుప్పం ప్రజలు వైసీపీ వైపు తిరగడానికి కావలసిన అన్ని సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను అమలు చేశారు. దీనికి తగ్గట్టే పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో సత్ఫలితాలు వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం పరిధిలోని 90% స్థానాలు వైసీపీ గెలుచుకుంది. అయితే 1989 నుంచి వరుసగా 7 సార్లు కుప్పం నుంచి చంద్రబాబు విజయం సాధించారు. ప్రతిసారి ఆయన మెజారిటీ తగ్గుతుండడం గమనార్హం. అందులోనూ ఈసారి చంద్రబాబు కుప్పంలో పెద్దగా పర్యటించలేదు. ఎప్పటిలానే స్థానిక నేతలతో పాటు తన సతీమణి భువనేశ్వరి ప్రచార బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబు తరపున భువనేశ్వరి ప్రచారాన్ని నడిపించారు. ఈ క్రమంలో ఆమె దళితులను దూషిస్తున్నట్లు ఒక ఆడియో వైరల్ గా మారింది. ఇది చంద్రబాబుకు నష్టం చేసిందనే అంచనాలున్నాయి. కుప్పంలో చంద్రబాబు తన ప్రచారాన్ని తేలికగా తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 2-3 సభలు నిర్వహించారు. మరోవైపు వైసీపీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై వైసీపీ ఆశలు పెట్టుకుంది. ఆయన వ్యూహాలు తమకు విజయం సాధించి పెడతాయని నమ్ముతుంది. అందుకు తగ్గట్టే పెద్దిరెడ్డి కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించారు. తాను చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి జిల్లాలో టీడీపీకి అత్యధిక స్థానాలు రాలేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు మాత్రమే గెలుస్తారని, టీడీపీకి మాత్రం మెజార్టీ స్థానాలు రాలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే తమకు గెలిపిస్తాయని, కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయమని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హంద్రీ నీవా ద్వారా నీటిని కూడా అందించామని ఆయన గుర్తు చేశారు. తాము ఖచ్చితంగా మరోసారి అధికారంలోకి వస్తామని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.